హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. మహీంద్రా 475DI MS XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అక్కడ మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వెహికల్ అయితే రీసెంట్గా తీసుకున్న వెహికల్ అనమాట. కొత్త మోడల్ వెహికల్ అనమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి మహీంద్రాలో 475DI MS XP ప్లస్ బండి అనమాట. వెహికల్ వచ్చేసి 2022 12 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. 2023 రిజిస్ట్రేషన్ అయితే జరిగింది అనమాట. 2022 డిసెంబర్ ఎండింగ్ మోడల్ కాబట్టి 2023లో రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి ఆల్మోస్ట్ ఒకటిన్నర సంవత్సరం అంటే సంవత్సరం 3 నెలలు అట్లయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా సంవత్సరం 3 నెలలు అంటే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. పేపర్లు కూడా క్లియర్గా అయితే ఉంటాయి అనమాట. ఇంజిన్ అయితే చాలా నీట్గా కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్ పెద్దగా యూజ్ చేసింది కూడా కాదని అయితే చెప్తున్నారు అనమాట. ఒకసారి ఇంజిన్ లైఫ్ చెక్ చేసుకోండి, అలాగే షోరూంలో ట్రాకింగ్ చెక్ చేసుకోండి. మీకు డౌట్ అన్న ప్రతి ఒక్కటి అయితే చెక్ చేసుకోండి. దాన్ని బట్టి వెహికల్ నచ్చితేనే ఇలాంటి ఇంకా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 5,45,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 5,45,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా ఈ యొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటేనే మీకు కొంత అమౌంట్ అయితే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఫోన్ల ద్వారా అయితే మాట్లాడమాకండి. ప్రైజెస్ కానీ అలాగే అమౌంట్లు పే చేయడం కానీ అయితే చేయమాకండి. వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోండి. అలాగే మీరు కూడా టైం పాస్ కోసం అయితే చేయమాకండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో నేను చెప్పే లొకేషన్ దగ్గరలో ఉంటేనే వెళ్ళి ట్రై చేయండి. అంతేగాని తెలంగాణలో ఎక్కడో ఉన్నవాళ్ళు ఆంధ్రాకు వచ్చి వెహికల్ తీసుకోవడం అనేది ఇంపాసిబుల్ అనమాట. అది ఉంటారు కానీ అంత దూరం వెహికల్ తీసుకెళ్లడం అనేది ఇంపాసిబుల్. 3-4 రోజులు బట్టే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ట్రాక్టర్ అనేది మరీ స్లోగా నడిచే అవకాశం కూడా అయితే ఉంటుంది కాబట్టి అంటే మీరు ఈ నుంచి అక్కడ దాకా వెళ్ళాలన్నా డీజిల్ ఖర్చు, మెయింటెనెన్స్ చాలా ఖర్చు అయితే అవుతుంటుంది కాబట్టి అందుకని నేను చెప్పేది ఒకటే, ఏదైనా లొకేషన్ దగ్గరలో ఉందంటే ఇప్పుడు డిస్టిక్ ఉందంటే మహా అయితే 2-3 డిస్టిక్లు కవర్ అవుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళైతే వెళ్ళి చూసుకోండి, నచ్చితే తీసుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ చుండూరు మండలంలో చిన్న గాజులూరు పాలెం అనే విలేజ్లో అవుతుందన్నమాట. వెహికల్ నచ్చిన వాళ్ళైతే ఈ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ అంటే మీకు తెనాలి కలుస్తుంది, గుంటూరు కలుస్తుంది, అలాగే చిలకలూరుపేట, ప్రకాశం డిస్టిక్. ఈ ఏరియాలో ఉన్న దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడండి. బాపట్ల డిస్టిక్ చుండూరు అనే మండలంలో అవుతుందన్నమాట. ఈ చుండూరు అనే మండలం అనేది మీకు తెనాలి దగ్గరలో అయితే ఉంటుంది. ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి. చిన్న గాజులూరు పాలెం అనే విలేజ్లో అవుతుందన్నమాట. లొకేషన్ తెలిసిన ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుంది కాబట్టి లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా ఉంటుందన్నమాట. వెహికల్ యొక్క కండిషన్ కానీ వెహికల్ యొక్క ఇంజిన్ సౌండ్ కానీ మీకు ఇంకా క్లారిటీగా తెలిసే అవకాశం కూడా అయితే ఉంటుంది. ఫోన్లో ఏం మాట్లాడమాకండి, మేము పలానా రోజు వస్తాం అనేది తెలుసుకున్న తర్వాతనే మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవాలి, అంతేనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇలాంటి మరిన్ని ఇంకా టాటర్స్ కావాలనుకున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఆ యొక్క లొకేషన్ దగ్గరికి మీకైతే వెహికల్స్ అనేది వస్తుంటాయి కాబట్టి మీకు ఏ లొకేషన్లో కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. అలాగే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయాలనుకున్నా మెసేజ్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న వెహికల్ కూడా అమ్మాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడే నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. తొందరగా వెహికల్ కూడా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట.